రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు ఈ నెల 29న అన్ని జిల్లా కేంద్రాల్లో దీక్షా దివస్ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఆదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగే దీక్షా దివస్ కార్యక్రమానికి ప్రతి మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్సుకుల సరస్వతి, పీఏసీఎస్ చైర్మన్ అలీబిన్ హైమద్, గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు, మాజీ ఎంపీటీసీ సర్పంచ్లు పాల్గొన్నారు. స్కూల్లో పోండి, పోయి అక్కడ చూడండి, చూసేసి అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని వెంటనే మీరు కలెక్టర్ ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసుకుంటా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకోటి ఏమంటే మండలి వైద్య మనకి ఎట్లా కూడా సింగిల్ చైర్మన్స్ ప్రోటోకాల్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి. ప్రతి ఒక్క సింగిల్ చైర్మన్ ఇప్పుడు ప్రోటోకాల్ వాళ్ళే ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 29 నాడు దీక్షా దివస్ను మనం పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. పార్టీ నిర్ణయం ప్రకారంగా 2000 మందితోటి ఈ దీక్షా దివస్ను మనం నిర్వహించుకోవాలి. అంతకంటే ఎక్కువ మందితో నిర్వహించుకుంటే కూడా చాలా సంతోషమే. కానీ 2000 తగ్గకుండా మాత్రం దీక్ష